గుజరాత్ జైంట్స్. ఈ టీం అయితే 2 సార్లు ఫైనల్స్ కూడా ఆడేశారు. సీజన్ 5 లో రన్నర్ అప్, సీజన్ 6 లో రన్నర్ అప్, సీజన్ 7 లో 9th ప్లేస్, సీజన్ 8 లో ఎలిమినేటర్, సీజన్ 9 లో 8th ప్లేస్, సీజన్ 10 లో ఎలిమినేటర్. టీమ్ లో రైడర్స్ అయితే ఉన్నారు గుమాన్ సింగ్, నితిన్ జాగ్లాన్, పర్తీక్ దయ్యా, రాకేష్, హిమాంశు అండ్ ఆదేశ్. డిఫెండర్స్ సోంబీర్ గులియా, మనోజ్ బూరా, హిమాంశు జాగ్లాన్, హర్ష్లాడ్, నితేష్ లాథేర్, నీరజ్ కుమార్, మోహిత్ శర్మ, రీజా ఎమెహర్ ఇంకా బాలాజీ. ఆల్రౌండర్స్ మోను, మొహమ్మద్ నబీబక్స్, జితేంద్ర యాదవ్, రోహన్ సింగ్ ఇంకా రాజ్ సలుంకే. సో ఇప్పుడు వీళ్ళందరితో టీమ్ లో ఓవరాల్ గా బ్యాలెన్స్ అయితే ఉన్నట్టే ఉంది. రేడింగ్ లో ఇంకా డిఫెన్స్ లో ఒక్క ప్లేయర్ మీద టీం అయితే డిపెండ్ అయినట్టు కనిపించట్లేదు. లెఫ్ట్ రైడర్స్ లో అయితే మేజర్లీ మనకి గుమాన్ ఇంకా నితిన్ ఉన్నారు. రైట్ సైడ్ రైడర్స్ లో ప్రతీక్ ఇంకా రాకేష్. ఇంకా డిఫెన్స్ లో చూస్తే రైట్ సైడ్ డిఫెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సోంబీర్ తిను పునేరి పల్టాన్ లో ఆడేవాడు, ఇప్పుడైతే గుజరాత్ కు వచ్చేసాడు. నీరజ్ కూడా పట్నా నుంచి అహ్మదాబాద్ కు వచ్చేసాడు. ఇంకా ఆల్రౌండర్స్ లో కూడా తక్కువేం కాదు, 2 మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, మోను ఇంకా నబీబక్స్. ఇంకా ఏమైనా మిగిలిపోయిందంటే అది ఈ టీం కొన్న కోచ్ రామ్ మెహర్ సింగ్. తిను ఒక లెజెండరీ ప్లేయర్ ఇంకా లెజెండరీ కోచ్ కూడా. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండగా ఈ టీం అసలు ఎవరు ఆపలేరు అనుకుంటున్నారు కదా. కానీ గుమాన్ మీద అయితే 1,97 lakh rupees ఖర్చు పెట్టారు కదా. ఆ ప్రెజర్ అయితే గుమాన్ మీద ఉండకూడదు. ఆ ప్రెజర్ గుమాన్ తీసుకుని గేమ్ ఆడకూడదు. అప్పుడే తప్పులు ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఫ్యాన్స్ అయితే ఇదే అనుకుంటున్నారు, గుమాన్ అయితే ఖచ్చితంగా ఒక 200+ పాయింట్స్ తీసుకొస్తాడు అని. ఇంకోటి లెఫ్ట్ సైడ్ డిఫెన్స్ ఇదంతా స్ట్రాంగ్ గా ఏం లేదు. లెఫ్ట్ సైడ్ డిఫెన్స్ లో నితేష్ ఉన్నాడు, ఇంకా రీజా మెహర్ ఉన్నాడు. తినంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఏమీ కాదు. అందుకే లెఫ్ట్ సైడ్ డిఫెన్స్ యూనిట్ అయితే మనకి కొంచెం వీక్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. టీమ్ లో ఫజల్ లేని లోటుని ఎవరు ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ఈ అవకాశం అయితే ప్రతి ఒక్క ప్లేయర్ చేతిలో నుండి ఎవరైతే అవకాశాన్ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు లెజెండ్ అయిపోతారు. ఇంకోటి టీం యొక్క పర్ఫార్మెన్స్ లో అయితే లాస్ట్ సీజన్స్ లో కన్సిస్టెన్సీ లేదు. ఒక్కసారి బాగా పర్ఫార్మ్ చేశారు, ఒక్కసారి లోగా పర్ఫార్మ్ చేశారు. అలానే రామ్ మెహర్ సింగ్ పట్నాని ఎలా గెలిపించారో ఈసారి గుజరాత్ ని కూడా అలానే గెలిపిస్తారని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తనకి ఫైనల్స్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కదా. ఈసారి గుజరాత్ అయితే మినిమం ఫైనల్స్ కైనా వెళ్ళొచ్చు. ఇంకోటి ఆపోజిట్ టీం యొక్క లెఫ్ట్ రైడర్ ని ట్యాకిల్ చేయడానికి ఒక ఆల్రౌండర్ అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ఆల్రౌండర్ నబీబక్స్ అవుతాడా, మోను అవుతాడా అన్నది టీమే డిసైడ్ అవ్వాలి. గుమాన్ సింగ్ అయితే ప్రతి మ్యాచ్ లో అరౌండ్ 20 రైడ్స్ అయితే వస్తాయి. మరి గుమాన్ సింగ్ దగ్గర ఎక్కువ పాయింట్స్ చేసే ఆపర్చునిటీ ఉన్నట్టేగా. అలానే ఇప్పుడు టీం అయితే ఒక అగ్రెసివ్ అప్రోచ్ తోనే ఆడాల్సి ఉంది. సో ఇప్పుడు మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పాలి, ఫజల్ లేని లోటుని టీంలో ఏ ప్లేయర్ తీర్చబోతున్నాడు, ఇంకా టీం ఈ సీజన్ లో ఏ ప్లేస్ లో ఉండబోతుంది. అలానే వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారో, చేయకపోతే ఇప్పుడు చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ ని.